కలుగును గాక. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము మాటలలో ఒక మాదిరిని మనం జ్ఞాపకం చేసుకుందామండి. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీ యవ్వనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకు గాని నీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను పరిశుద్ధతలోను విశ్వాసములోను విశ్వాసులకు మాదిరిగా ఉండు అని దేవుని వాక్యం ఈరోజు మనల్ని బలపరుస్తూ ఉందండి. ఈ యొక్క మాటలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మాటలలో మాదిరి అనేది మన జీవితాలకి చాలా అవసరమైన అంశాన్ని ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తూ ఉండగా, మన జీవితంలో ఎక్కడ మరి ఒడిదుడుకులు ఉన్నాయో, మన మాటల యొక్క మాదిరి తీరు ఏ విధంగా ఉందో ఒక్కసారి పరీక్షించుకుందామండి. తిమోతి మొదటి పత్రిక రాసిన వారు ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు యొక్క రాయబారి అయిన పౌలు తిమోతికి రాస్తూ, నీ యవ్వనాన్ని బట్టి ఎవరు కూడా నీ జీవితంలో తృణీకరింపనీయక 5 విషయాల్ని అక్కడ పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే, నీ మాటలో కానీ ప్రవర్తనలో కానీ ప్రేమలో కానీ విశ్వాసములో కానీ పవిత్రతలో కానీ నీ తోటి విశ్వాసులకు మాదిరిగా ఉండు అని పౌలు తిమోతికి బలపరుస్తూ ఉన్నాడండి. ఎందుకంటే మన శరీరంలో అన్ని అవయవాల కన్నా నాలుక చాలా చిన్న అవయవం, కానీ పైకి ఎగిరిపడుతూ చాలా ప్రమాదకరమైన అవయముగా యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే పౌలు తిమోతికి రాస్తున్నాడు, నువ్వు ఒక సంఘాన్ని విశ్వాసుల మధ్య ఉన్నావు, సేవ చేస్తున్నావు కాబట్టి నీ మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసములో పరిశుద్ధతలో నువ్వు మాదిరిగా ఉండాలి. తిమోతి పౌలు ఎందుకు రాస్తున్నాడంటే, విశ్వాస విషయంలో ఒక కుమారుడిగా ప్రభు యొక్క సేవలో సన్నిహితుడిగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క మాటలు రాస్తూ ప్రోత్సాహపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క సంఘాలలో సత్ప్రవర్తన, క్రమము, శిక్షణ, నాయకత్వం మొదలైన వాటిని గురించి సమస్యలు వచ్చాయి. సంఘాలలో ఇలాంటి సమస్యలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క 5 విషయాలు పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఆ యొక్క 5 విషయాలు వరుస క్రమము చూస్తే, మొట్టమొదటిది మాటలలో నిరాశ ఉంది. మాటలో మనం మాదిరిగా ఉన్నట్లయితే తక్కిన విషయాలన్నిటిలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. మాటలలో నువ్వు మాదిరికరంగా ఉంటే ప్రవర్తనలోను, నీ ప్రవర్తనలో ఒక ప్రేమలోను, ప్రేమ చూపిస్తున్నప్పుడు ఒక విశ్వాస్యతలోను పవిత్రతలోను మనం అప్పుడే మాదిరిగా ఉండగలమండి. ఈ విషయాల గురించి పౌలు తిమోతికి లేఖ రాస్తూ, దేవుడు నాకు ఒక అధికారాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ అభిషేకముతో నేను నింపబడి ప్రేరణతో ఈ యొక్క మాటలు ఉపదేశాలు నీకు రాస్తున్నాను. ఈరోజు నీకే కాదు, రాబోయే కాలాల్లో అన్ని కాలాలకి కూడా ఈ యొక్క మాటలు సంఘాలకి వర్తిస్తాయని పౌలు యొక్క మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లేఖలో ఒక ప్రధాన అంశము మనం చూడగలిగితే, దేవుని యొక్క సంఘములో ప్రజలు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆదర్శంగా ఉండాలో ఈ యొక్క సంగతులు పౌలు చాలా స్పష్టంగా రాస్తున్నాడండి. చూడండి, మన జీవితంలో ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకోవాలన్నా, ఒక శత్రువుగా మారాలన్నా నీ మాట తీరే మన జీవితంలో ప్రభావితం చేస్తాయండి. అయితే చాలాసార్లు మన యొక్క మాటలు బట్టే మన యొక్క వ్యక్తిత్వం ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. మనం చాలాసార్లు అంచనా వేస్తాం, ఈ వ్యక్తి మాటలు బట్టి ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అని మనం అంచనా వేస్తూ ఉంటాం. చాలామంది హృదయంలో ఒకటి పెట్టుకుంటారు, బయటికి ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి మాటల్ని పరిశుద్ధ గ్రంథం ఏమని పిలుస్తుందంటే కపటపు మాటలు, నటన, వేషధారణ, ఇలాంటి మాటలతో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం పోల్చబడుతూ ఉంది. నటన అనేది మన జీవితంలో ఎంతకాలము కూడా మనం నటించలేమండి, అది అసాధ్యం. ఎక్కడో దగ్గర నీ మాటల్లోనో నీ క్రియల్లోనే నువ్వు దొరికిపోతావు. నేను ఆ మధ్య ఒక మాటని, ఒక క్యాప్షన్ నేను చదివాను. ఏమనంటే, సత్యాన్ని
సత్యం అనే మొక్కనంట నువ్వు ఎంత త్రొక్కినా కూడా, దాన్ని పెరికివేయాలనుకున్నా కూడా అది మొలుస్తూనే ఉంటుందంట. సత్యం అనేది ఎప్పటికీ కూడా దానిలో ఒక జీవం ఉంటుంది. నటన అనేది ఒక దినాన బయటకు వస్తుందండి. ఈ మాటలు మనం గమనించాలి. అయితే మన మాటలు ఏ విధంగా ఉండాలి? దీనికి గొప్ప ఆదర్శం ఎవరంటే యేసు ప్రభు వారే మనకి గొప్ప ఆదర్శంగా ఉన్నారు. ఏంటంటే వాక్యములు ఏముందంటే, వ్యభిచారిగా పట్టబడిన స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యొక్క మాట పిలుపు ఏ విధంగా ఉందంటే, అమ్మా అని పిలుస్తూ ఉన్నారు. ఆ ప్రేమ కలిగిన పిలుపు ఆ యొక్క స్త్రీ వినగానే ఆమె జీవితంలో ఒక పశ్చాత్తాపం కలిగింది. తన జీవితంలో ఇంకా ఎన్నడూ కూడా పాపం చేయలేదంట. అదే వ్యక్తి మనకు ఎదురు పెడితే, అసలు నువ్వు నా దగ్గరికి రాకు, నీ మొహం ఎప్పుడు కూడా నాకు చూపించుకు, నువ్వు ఎప్పుడు కూడా నాకు ఎదురు పడుకునే కఠినమైన మాటలతో మనం దూరపరుస్తూ ఉంటాం. దేవునికి తెలీదా ఆ వ్యక్తి, ఆ స్త్రీ పాపముల నుండి బయటకు వచ్చిందని? అయినా దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే నశించిన వారిని వెతికి రక్షించడానికి వచ్చిన గొప్ప దేవుడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పిల్లలుగా మనం ఎప్పుడూ కూడా దేవుని అనుసరించే బిడ్డలుగానే మనం ఉండాలి. అయితే మన మాటలు ఎలా ఉండాలి? ఈరోజు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకువస్తాను. ఇది చాలా మనకి అవసరమైనటువంటి అంశం. మొదటి మాట ఏంటంటే, మన మాటలు ఎప్పుడూ కూడా మృదువుగానే ఉండాలంటండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనము చూస్తే, మృదువైన మాట కోపము చల్లార్చును, నొప్పించు మాట అంటే ఎప్పుడు కూడా కోపం రేపుతూనే ఉంటుందట. ఒక వ్యక్తికి కోపం చల్లారాలన్నా పెంచాలన్నా నీ యొక్క మాట తీరుని బట్టే ఉంటుందండి. కఠినమైన మాటలు పలికేమనుకోండి, ఆ వ్యక్తి హృదయం ఏ విధంగా మారుతుంది? కోపం వచ్చిన వ్యక్తి వచ్చి ఎన్నో మాటలు అనొచ్చు కోపంలో. యువతలుగా నువ్వు ఉన్న వ్యక్తి తగ్గాలి. ఎవరో ఒకరికి తగ్గకపోతే ఆ కోపము చాలా ఇంటెన్సిఫై అయిపోతూ ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మృదువైన మాట కోపము చల్లార్చును, నొప్పించు మాట కోపాన్ని రేపుతుందే కానీ అది ఎప్పటికీ కూడా చల్లారదట. ఈరోజు యేసు ప్రభు వారి ఒక ఆదర్శంగా మనకున్నారు. ఆమె ఎంత పాప, అసలు వ్యభిచారం అంటే దేవునికి అసహ్యం. అలాంటి స్త్రీని కూడా అమ్మ అని, ఇంకా ఎన్నడూ కూడా నువ్వు పాపము చేయవద్దు అన్నప్పుడు ఆ స్త్రీ ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి చివరి వరకు యేసు ప్రభుని వెంబడించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నామండి. చూడండి, ఒక వ్యక్తి ఒక కోపముతో మన దగ్గరికి వచ్చారండి అనుకోండి, ఒక మృదుమైన జవాబు నువ్వు ఇచ్చావనుకోండి, ఆ యొక్క హృదయంలో ఉన్న కోపము చల్లారిపోతుంది. మండుతున్న నిప్పుల మీద మరి చన్నీళ్లు చల్లితే ఎంతగా ఆగిపోతుందో, మన యొక్క మృదువైన జవాబు కూడా ఆ కఠినమైన వ్యక్తిని ఆ విధంగానే చల్లారుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ మాట, మన యొక్క మాట కృపాసహితముగా ఉండాలంట. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములు చూస్తే, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు కృపాసహితముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో రకరకాల పేర్లు దేవుడు చాలా చక్కగా వివరించాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో దేవుని యొక్క వాక్యం ఉంటుందండి. ఇక్కడ ఉప్పుతో ఎందుకు పోల్చబడిందంటే, ఉప్పు చాలా రుచిగా ఉంటుంది. తక్కువైంది అనుకోండి దాన్ని తినలేం, ఎక్కువైంది అనుకోండి తినటానికి కూడా పనికిరాదు. అందుకే మన యొక్క సంభాషణ కూడా ఉప్పు వేసినట్టు రుచిగా ఎప్పుడు ఉండాలి. దేవుని బిడ్డగా నువ్వు రక్షణ పొందినాక ఒక విశ్వాసగా నీ యొక్క మాటలు ఎదురు యొక్క వ్యక్తి జీవితంలో ఎంత ప్రభావితం చేస్తుందో ఒకసారి నువ్వు గమనించుకుంటూ మెలకుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అనేకమైన అవకాశాలు నీకు ఇస్తాడు. ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు దయగా, మర్యాదగా, మరి కృపాసహితముగా మన మాటలు ఉండాలి. దేవుని యొక్క ఒకవేళ సువార్తను ప్రకటిస్తున్నావు అనుకోండి, అందులో ఎక్కువ శాతము దేవుని కృపకే నువ్వు ప్రాధాన్యత ఇస్తూ నీ మాటలు ఎప్పుడు సమపాళ్లలోనే ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది, మన మాటలు క్షేమకరంగా ఉండాలంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే చాలా మంచి మాట వ్రాయబడి ఉందండి. వినువారికి మేలు కలిగినట్లు
అండర్లైన్ చేసుకోండి. వినివారికి మేలు కలిగినట్లు అవసరాన్ని బట్టి అట, ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీల్లేదు. వినేవారికి మేలు కలిగినట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే నీ నోటిలో పలకాలి కానీ దుర్భాష ఏది కూడా నీ నోటిలోనికి రానీయకూడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలుగా విశ్వాసాలుగా రక్షణ పొందిన నీ యొక్క జీవితం, ఎందుకంటే ఎప్పుడైతే నిజ రక్షకుడవని నువ్వు ఒప్పుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉంటాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే దేవుని బిడ్డలుగా విశ్వాసాలుగా మన యొక్క నోటిలో ఎటువంటి దుర్భాష రావడానికి వీలు లేదు. అట్లాంటి మాటలంట కత్తులు లేకుండానే ఎదుటి వారిని చంపే నరహంతకుల జాబితాలో మనం చేరిపోతామటండి. ఒక వ్యక్తిని చంపాలంటే ఆయుధాలు అవసరం లేదు. ఆ వ్యక్తిని చంపాలంటే కత్తి కన్నా పదునైనటువంటి మాటలంట ఆ వ్యక్తిని మరి చంపేస్తామంట మనం చాలాసార్లు. అందుకే ఎప్పుడు కూడా మనం ఎవరితో మాట్లాడినా మన మాటలు వారికి క్షేమకరంగాను ఆదరణ కలిగించే విధంగానే మనం మాట్లాడాలట. 4వదిగా మన మాటలు కృతజ్ఞతతో కూడినదై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, కృతజ్ఞతా వచనమే మీరు పలకాలి కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మనకు తగదండి. పరిశుద్ధాత్మదేవుడు నీకు పరలోకపు తండ్రిగా ఉంటున్నప్పుడు, ఆయన బిడ్డగానే ఉంటున్నప్పుడు నీ యొక్క మాట ఎటువంటి స్వచ్ఛమైన మాటను మన నోటిలో అంటే ఎటువంటి బూతులు పోకిరి మాటలు మరి 2 అర్థాలనిచ్చే మాటలు కానీ సరసోక్తులు కానీ ఉచ్చరింపడానికి తగదు అసలు. మనకి అలాంటివి మన నోటిలో రాకూడదు. ఎందుకంటే కృతజ్ఞత అంట ఒక విశ్వాసి నాలుకను శుద్ధి చెయ్యి సాధనమై ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మన జీవితంలో ఒక వ్యక్తి మనకు సహాయం చేసినప్పుడు కనబడినప్పుడల్లా థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఎంతో కృతజ్ఞతరాలని అని ఎంత మంచిగా మన భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. ఆ వ్యక్తి కనబడకపోయినా ఆ యొక్క మేలు మన జీవితంలో జరిగినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నా కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ వ్యక్తి లేకపోతే ఈరోజు నాకు ఈ సహాయం అంది ఉండేది కాదు అని మన హృదయంలో కృతజ్ఞత భావముతో విరిగినెలిగిన హృదయంతో ఒక ప్రేమతో మనం ఎప్పుడు ఉంటాం. ఒక వ్యక్తికే నువ్వు అంత కృతజ్ఞత చూపిస్తే నీకోసం త్యాగం చేసిన గొప్ప తండ్రిని మనం ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీలో నాలో ఏ మంచి లేదు, మనం బూడిద వంటి వారం బుగ్గి వంటి వారం, ఎటువంటి నీతి కూడా మన జీవితంలో లేదు. ఆయన కృపను బట్టి లక్షలాది మంది ప్రజలలో నిన్ను నన్ను పిలుచుకొని రక్షణ ఇచ్చి ఆయన సొత్తుగా ఆయన బిడ్డగా పరిశుద్ధ జనాంగములో ఒక బిడ్డగా నిన్ను చేర్చుకొని ఆయన తిరిగి రాబోతున్నాడు నీకోసం నా కోసం. ఆ యొక్క మహా పెండ్లి విందులో, ఆ యొక్క పరిశుద్ధమైన విందులో నిన్ను నన్ను కూర్చోబెట్టాలని, ఆయనతో నిత్యము సహవాసం చేయాలని, పరిశుద్ధులతో కలిపి పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎల్లవేళ దేవతలతో పొగడబడే అవకాశం నీకు ఇవ్వాలని దేవుడు నీ పట్ల ఎన్ని మేళ్ళు చేస్తుంటే మన నోటిలో ఆ యొక్క కృతజ్ఞత ఉంటుందా? ఎప్పుడైతే నువ్వు ప్రతి క్షణము నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావో నీ నాలుకను శుద్ధి చేసే సాధనముగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుందని. ఆ యొక్క కృతజ్ఞత చెప్పే కొలది అంట మన నోటిలో బూతులు కానీ అపార్థాలకి తావిచ్చే మాటలు కూడా రావట. పాపాన్ని ప్రేరేపించే మాటలు కానీ మనం మాట్లాడే అవకాశమే మన దగ్గరికి ఉండదటండి. దేవుడు అంతగా మనల్ని శుద్ధి చేస్తాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఎప్పుడు కూడా మన మాటలు కృతజ్ఞతతో నిండిన మాటలై ఉండాలి. అట్టి మాటలు ఎప్పుడు కూడా హృదయపూర్వకమైన మాటలు. అటువంటి మాటలు ఎటువంటి నటన, కపటము, ఎటువంటి వేషధారణ కూడా ఉండదండి. కాబట్టి ఎటువంటి అపార్థాలకు తావిచ్చే అవకాశం కూడా మన జీవితంలో ఉండకుండా దేవుడు సహాయం చేస్తాడు. 5వదిగా మన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆలోచించి మాట్లాడాలంట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే మాటలాడేటకు నిదానించి వాడివై ఉండాలంట. చూడండి, ఎక్కువగా మాట్లాడే వాళ్ళ దగ్గర తప్పకుండా అనవసరమైన మాటలు అయితే బయటకు వచ్చేస్తాయి. ఏదో తప్పుడు మాటలు మాట్లాడేస్తాం, అవతల వ్యక్తిని కించపరిచేస్తాం.
అయ్యో నేను ఇలా అనుకోలేదు ఇలాగని, కానీ హృదయం నిండిన దాన్ని బట్టే నోట్ల నుండి బయటికి వస్తాయండి. హృదయం అంతా ఒక మంచి నిండుకుందనుకోండి, మంచి మాటలే బయటికి వస్తాయి. హృదయం అంతా చెడ్డ నిండిందనుకోండి, అది ఎటు పోదు, అది బయటికి నోట్ల నుండి బయటికి వస్తూ ఉంటుంది. ఇతరులకు హాని కలిగించే మాటలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. అందుకే సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 19వ వచనంలో, విస్తారమైన మాటల్లో దోషం ఉండగా మానదు, ప్రతి దానికి దేవుడు జవాబు పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా మన కోసం రాయించాడు. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు నిదానించుకొని ఆలోచించుకొని మనం మాట్లాడాలి. చివరిగా మన మాటలు కొద్దిగా ఉండాలట. ఈ యొక్క మాటను ధ్యానిస్తున్నప్పుడు నా హృదయంలో ఒక గొప్ప సంతోషం, ఎంత హాయిగా అనిపించిందంటే, నిజంగా దాని లోతుల్లోకి ఆలోచిస్తుంటే చాలా నెమ్మది అనిపించింది. కొన్నిసార్లు మన మాటలు ఏ విధంగా ఉంటాయంటే కొద్దిగా ఉండవు, హెచ్చుకి అంటే గాల్లో ఇంత పైకి ఉంటూ మనకు మనమే హెచ్చించుకునే స్థితిలో బోస్టింగ్ చెప్పుకుంటాం. అలాంటి మాటలు మనకు వద్దండి. తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, దేవుడు ఆకాశం ముందున్నాడు, నీవు నేను ఈ యొక్క పాపపు లోకములో నిలబడి ఉన్నావు, జీవిస్తున్నావు. కావున నీ మాటలు ఎప్పుడు కొద్దిగా ఉండాలి. అందుకే ఈ మాటలు వింటుంటే నాకు చాలా నెమ్మదిగా అనిపించింది. నిజమే, మన పైన సింహాసనాసీనుడైన దేవుడు, మరి దేవుడు ఆకాశమందు ఉన్నాడని గ్రహించకుండా మనకు మనము హెచ్చించుకొని మాట్లాడేస్తూ ఉంటాం. ఇది ఇంకా స్పష్టంగా సరైన రీతిలో సులభంగా అర్థం అవ్వాలంటే చూడండి, మన వర్క్ ప్లేస్లో ఉంటున్నప్పుడు నీ పై అధికారి ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతావు, లేనప్పుడు ఒకలాగా మాట్లాడచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వము, అక్కడ నువ్వు ఏం వర్క్ చేసావో నీ అధికారికి బాగా తెలుసు. ఏం చేస్తామంటే నీ అధికారి లేనప్పుడు నీ తోటి వారితో నేను ఇది చేశాను అది చేశానని ఎన్నో గొప్పలు చెప్పుకుంటావు, కానీ నీ అధికారి వస్తాడా లేదో ఒక కన్ను వేసే ఉంచుతూ ఉంటావు. ఒక వ్యక్తికే నువ్వు అంత భయపడుతూ ఉంటున్నావంటే నీ పైన ఆకాశం ముందున్న సింహాసనాసనుడైన గొప్ప దేవుడు మన పైన ఉన్నాడు. ఆయన కన్నులు నీ మీద ఉన్నాయి. ఆయన కన్నులు ప్రతి ఒక్కరి పరిస్థితి చూస్తుంది. ఆయన కన్నులకి ఏది మరుగైనది లేదు. అవి ఎందుకు మనకి జ్ఞాపకం రావట్లేదు? ఎందుకు మనం హెచ్చించుకోవాలి? ఏ మంచి ఉంది మనలో? ధూళి వంటి దానను, బుగ్గి వంటి దానను, ఏ అర్హత లేని మనము మన పైన దేవాది దేవుడు, పరిశుద్ధ దేవుడు ఆయన ఆకాశం ముందున్నాడని మనకి చాలాసార్లు గుర్తుకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం అండి. రక్షణ పొందిన మన మాటలు చివరగా ఏ విధంగా ఉంటున్నాయి? నువ్వు రక్షణ పొందాక లోకములో నువ్వు ప్రత్యేకింపబడిన నీవు నేను, మన మాటలు అనేకలకు మాదిరికరంగా ఉండాలని ఈరోజు ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకే పౌలు తిమోతికి రాస్తున్నాడు, నీ యవ్వనాన్ని బట్టి ఎవ్వరు కూడా నిన్ను తృణీకరింపనీయక నీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను విశ్వాసులకి నువ్వు మాదిరిగా ఉండాలని 5 విషయాలు అక్కడ చెప్తే ఈరోజు 6 విషయాలు దేవుడు మనకు బోధించాడు. ఎందుకంటే మన మాటలు మృదువుగా ఉండాలి, కృతజ్ఞత కలిగిన మాటలు ఉండాలి, క్షేమకరంగా ఉండాలి, అంతేకాకుండా ఆలోచించి మాట్లాడాలి, కొద్దిగా ఉండాలి. అధికమైన మాటలు దోషం ఉండక మానదని దేవుని వాక్యం సెలవిస్తుంది. వీటినన్నిటిని మనం గుర్తు చేసుకొని మనం ప్రయాణిస్తున్న పరిస్థితులు, ప్రతి ఒక్కరు రకరకాల పరిస్థితుల్లో ఉంటున్నాం. ఇకనైనా కూడా మన యొక్క స్వభావాలను మార్చుకొని, మన యొక్క తలంపులను మార్చుకొని మాట్లాడుతున్నప్పుడు మన యొక్క మాట తీరు ఏ విధంగా ఉంది, ఇతరుల యొక్క జీవితాలు అది ప్రభావితం చేస్తుందా, ఒక స్నేహాన్ని కలిగిస్తుందా, ఒక శత్రుత్వాన్ని పెంచుతుందా గమనించుకొని ఎప్పుడైతే వీటిని మనం అన్వయించుకుంటామో, ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుంటామో మాదిరికరమైన జీవితాన్ని దేవుడే మనకిస్తాడండి. మనం ప్రయత్నించిన అవసరం లేదు, మనం నటించిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు నిజంగా హృదయపూర్వకంగా ప్రయత్నిస్తావో వాటినన్నిటినీ జయించి మాదిరికరంగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడండి. అట్టి కృపాధన్యతను మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.